అసలు కనిపెట్టరా. మీ ఇంట్లో ఉన్నవాడు అసలు దోషం ఉంది అమ్మా. దానికి ఇట్లా సెట్ చేసుకోండి అమ్మా అని అంటే, మేము బాపన ఎల్లమ్మ పెట్టినాం. మేము వెనకటి ఇప్పుడు కాదు, నువ్వు ఆయనతో ఇంకా అజ్ఞ శిక్ష అనుభవిస్తే నేను చేయను దానికి. నీకు నిజంగా ఏమంటున్నామ్మా అంటే పరిష్కారం ఏంటంటే, ఇప్పటికి 20 ఏళ్ళు అని అంటున్నావు, నువ్వే ఒప్పుకున్నావు, 20 ఏళ్ళు ఒప్పుకున్నావు. ఆ ఎల్లమ్మ ఆ పడగ ఎట్లయితే ఉన్నదో అట్లనే వెండితోని పడగ చేపియాలి. పడగ చేపించుకొని వీలైతే ఇంట్లో ఇప్పటికి ఒక 2, 3, 4 సార్లు కళ్యాణాలు వేపిస్తే ఇప్పుడు అసలు అలాంటి దోషాలే ఉండకపోవు. పట్నాలు వేపియాలి. పోతు మన మన మేకపోతు ఉంటుంది కదా, పచ్చలేని మేకపోతుకొని పట్నాలు వేపించి ముఖ బంగారం తీసుకొచ్చి ఇంట్లో గద్దేసుకుంటూ క్రమం తప్పకుండా సంవత్సరానికి వేసుకొని చేస్తే నీ వంశ విధానం పిలవడానికి అవి ఒక విధానంగా నడుస్తుంది. ఆ 3 సార్లు మంచి ఇయర్ చేసుకున్నాక మళ్ళా తర్వాత మొక్కునేది 3 ఏళ్ళకి